అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి ఫిబ్రవరి 22వ తేదీ అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి సంఘటనలు చవి చూడబోతున్నారు, వారు ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారి సమస్యలకు తగిన పరిహారాలు పరిష్కారాలు లభిస్తాయో మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే తప్పకుండా అర్థమవుతుంది. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8142221431. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖం చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఒక్కసారి మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గలవారు పుట్టుకతోనే రాజుల నాయకత్వాన్ని అయితే లక్షణాలను అయితే సొంత విషయాలుగా అలవరుచుకుంటూ ఉంటారు. 10 మందిలో నడిచేటువంటి విధానం కూడా చాలా గొప్పగా ఉంటుంది. మీ యొక్క పరిస్థితి గత కొన్నేళ్లుగా మీరు బయటకు గంభీరంగా కనిపిస్తున్నా కూడా, అందరితో చాలా నవ్వుతూ మాట్లాడుతున్నా కూడా, రాత్రిపూట ఒంటరిగా ఉంటూ మీ యొక్క మనసులో ఎంతో ఆవేదన చెందుతూ ఉన్నారు. అయితే అందరికీ నేను సహాయం చేస్తున్నాను, మరి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, ఈ విధంగా ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాను, భగవంతుడు ఎందుకు నన్ను ఇలా చేస్తున్నాడని మీరు నిలదీస్తున్నారు. డబ్బు వస్తుంది కానీ నిలబడడం లేదు, నీళ్ళలా ఖర్చు అయిపోతూ ఉంది. నవ్విన వ్యక్తులు ఎంతోమంది వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారు. సొంత వారు శత్రువులుగా మారుతున్నారు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మాటలు పెద్ద గొడవలుగా మారి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఏదో తెలియనటువంటి భయం, గుండెదడ, నిద్రలేమి, ఇవన్నీ కూడా మిమ్మల్ని ఎంతో వేధిస్తూ ఉన్నాయి. అయితే బాధపడడం అవసరం అసలు లేదు. కాలం ఎప్పుడూ కూడా ఒకేలాగా అయితే ఉండదు. ముఖ్యంగా అయితే ఈరోజు మీరు మీ యొక్క జాతక చక్రంలో చంద్రుడి యొక్క సంచారం అనేది రవి స్థానంలో ఒక అద్భుతమైనటువంటి యోగాన్ని అయితే మీకు సృష్టించబోతున్నాయి. ఇన్నాళ్ళు మీరు పడినటువంటి కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి మీ సమస్యలకు అన్నిటికి కూడా ఒక పరిష్కారం అనేది అయితే లభించబోతుంది. రేపటి రోజున ఖచ్చితంగా మీకున్న ఒక సమస్యకైతే క్లారిటీగా ఒక పరిష్కారం అయితే లభించబోతుంది. అది వివాహం గురించి కావచ్చు, ఉద్యోగం గురించి కావచ్చు, ఒక ఫోన్ కాల్ రూపంలో మీ బంధువు రూపంలో మీకు సహాయం అనేది అందిస్తారు. ఆకస్మిక ధనలాభం అనేది లక్ష్మీదేవి మీ గడప తొక్కబోతుంది. ఇక మీకు మర్చిపోయిన బాకీలు అనేవి వసూలు అవుతాయి. పూర్వీకుల యొక్క ఆస్తికి సంబంధించిన వ్యవహారం మీకు పూర్తిగా అనుకూలంగా అయితే మారబోతుంది. సంతాన విషయంలో మీ పిల్లల గురించి చాలా జాగ్రత్తగా బెంగ పెట్టుకుని ఉన్నారు. ఆ బెంగ మీకు చదువులో కూడా, ఉద్యోగంలో కూడా ఒక మంచి వార్తనైతే మీరు వినిపించబోతున్నారు. మీ యొక్క గుండె బరువుని తగ్గించబోతుంది. అయితే ఇదంతా జరగాలంటే కనుక మీరు తప్పకుండా ఈ రోజున మీరు చిన్న చిన్న పనులు కూడా ఉన్నా అవేంటో తప్పకుండా అయితే మేము తెలియజేస్తాము. మీరు జాగ్రత్తగా అయితే తప్పకుండా విని పాటించడం ద్వారా మీకున్న సమస్యలన్నీ సమస్యపోతాయి. ఫలితాలని దక్కించుకోబోతున్నారు. దక్కించుకోవడానికి మీరు చేయాల్సినటువంటి కొన్ని ఎఫెక్ట్స్ అనేవి కూడా ఉన్నాయి. అంటే మీరు కొంచెం ఈ రోజున చాలా బద్ధకంగా అనిపించినప్పటికీ కూడాను, ఒక తుఫానుకు మీకు ఎంత ప్రశాంతత ఉంటుందో అంత ప్రశాంతంగా సాయంత్రం 4 గంటల తర్వాత ఒక ముఖ్యమైనటువంటి సమాచారం అయితే మీకు అందబోతుంది. ఈరోజు ఆఫీసులో పై అధికారుల నుండి ప్రశంసలు అందబోతున్నారు. వ్యాపారస్తులకు అద్భుతమైనటువంటి టర్న్ ఓవర్ జరగబోతుంది. చేయవలసినటువంటి పనులు ఈరోజు ఉదయం సూర్య నమస్కారం అనేది తప్పకుండా చేసుకొని తీరాలి. అలాగే మీరు తప్పకుండా ఈ రోజున మీకు ధనలాభం అనేది తప్పకుండా కలగబోతుంది కనుక మీకు అక్షయ పాత్ర లాంటి ఒక మీ మట్టిని పట్టుకున్నా కూడా బంగారం అవ్వలేకపోతుంది. ఈరోజు మీరు ముఖ్యంగా చెప్పాలంటే కొత్తగా ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి కూడా, కొత్త వస్తువులు కొనడానికి బంగారం లేదా వాహనాలు ఈ రోజున సరైనటువంటి సమయం అని అయితే చెప్పుకోవచ్చు. మీకు ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి ఉంటే తప్పకుండా తీర్చేయండి. అది మీకు రుణ విముక్తిని అయితే కలిగిస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి బయటకు వెళ్ళేటువంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. వారి ముఖంలో మీరు చిరునవ్వు చూడబోతున్నారు. వారి ఆనందాన్ని చూసి మీరు కీలకమైన మలుపు అయితే జరగబోతుంది. ఈరోజు మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయి. బంధువుల రాకతో మీ ఇల్లు సందడిగా ఏర్పడుతుంది. అయితే ఖర్చులు కూడా ఈరోజు కొంచెం విపరీతంగానే పెరుగుతాయి. అనవసరమైన ఆర్భాటాలకు అస్సలు పోకండి. అలాగే మీరు తీసుకునేటువంటి ఒక నిర్ణయం అనేది మీకు 5 ఏళ్ల భవిష్యత్తుకు చూసేలాగా అయితే ఉంటుంది. కాబట్టి పెద్దల సలహా కూడా ఏ నిర్ణయం తీసుకోకండి. పెద్దల సలహాలు తప్పకుండా మీరు పాటించవలసిన అవసరం ఉంది. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసేటువంటి ఈ రోజు కూడా రేపటి రోజున సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. రాజకీయ నాయకులకు, అలాగే సినిమా రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ వారికి ఈ రోజున పట్టిందల్లా బంగారం అని అయితే చెప్పుకోవచ్చు. ఒక శుభకార్యానికి అయితే సంబంధించినటువంటి చర్చలు మీ ఇంట్లో తప్పకుండా జరగబోతాయి. ఇక్కడి వరకు అంతగానే బాగానే ఉంటుంది, కానీ అదృష్టం వస్తుంది, డబ్బు వస్తుంది అన్నీ చెప్పాం. కానీ అయితే మనకి జరగబోయేది ఏంటంటే గనక
అయితే ఒక బాధ్యత గల విషయం ఏంటంటే గనక, ఒక చిన్న హెచ్చరిక ఏంటంటే గనక, ఒక జాగ్రత్త అన్నమాట అయితే తెలుసుకోవాలి. జాగ్రత్త అత్యంత అవసరమైన జాగ్రత్త అయితే ఈ రోజున మీకు ఆవేశం, అలాగే అహంకారం, ఈగో ఇవన్నీ కూడా మీరు తప్పకుండా అయితే విడిచిపెట్టాలి. అటువంటివన్నీ చిక్కుకునే ప్రమాదం అయితే ఉంది. మీకు పూర్తిగా షూరిటీ సంతకాలు దయచేసి జాగ్రత్తగా వినండి. మీ యొక్క సొంత తమ్ముడనైనా, మీ ప్రాణ స్నేహితులైనా సరే ఎవరు అడిగినా కానీ ఈ రోజున ఎవరికి అయితే మీరు డబ్బు విషయంలో గ్యారంటీ అనేది అసలు ఉండవద్దు. ఎవరికి షూరిటీ సంతకాలు అనేది అసలు పెట్టవద్దు. ఒకవేళ మీరు గనక ఆవేశపడి పెట్టినట్లయితే గనక అవి పెట్టే సంతకాల వలన భవిష్యత్తులో మీరు అప్పుల పాలవి మొత్తం తీర్చాల్సిన అవసరం అయితే వస్తుంది. ఎంతైనా కానివ్వండి, మీ శక్తి మేర మీకు అవసరం లేనటువంటి విషయాల్లో మీరు ఇంటర్వ్యూ అవ్వకుండా ఉండడం అయితే ఎంతైనా మంచిది. దాని ద్వారా మీరు రేపటి రోజున భవిష్యత్తులో మీరు ఎన్నో ఇబ్బందులకు, సమస్యలకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది. దాని ద్వారా కుటుంబ సభ్యుల్లో గొడవలు ఇవన్నీ అవసరం లేదు కదండి. మీరు ముందుగానే మీ యొక్క బంధాన్ని శాశ్వతంగా అయితే తెంచేస్తుంది కనుక ముందు జాగ్రత్త ఎంతైనా మంచిది. మీ మౌనమే మీ ఆయుధం కోసం వచ్చే మంచినీళ్ళు తాగి పక్కకు వెళ్ళిపోండి. అంతేగాని మాట మాత్రం అసలు జారకండి. ఈ ఒక్క విషయాన్ని మీరు తప్పకుండా పాటిస్తే మిమ్మల్ని ఎవరు ఆపలేరు. అయితే ఈ రోజున ఇటువంటి ఏదైనా చిన్నపాటి దోషాలు ఏమైనా ఉంటే వాటి నుండి గట్టెక్కాలంటే కనుక మీరు తప్పకుండా మీరు అనుకుంటే మనసులో చాలా సులభమైన పని అయితే ఈ చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే చాలు. తప్పకుండా పాటించండి. ఈ రోజున ఆదిత్య హృదయం అనేది తప్పకుండా పాటించడం ద్వారా ఉదయం స్నానం చేసిన వెంటనే తూర్పు వైపు తిరిగి సూర్యభగవానికి నమస్కరించి ఆదిత్య హృదయం అనేది వినండి లేదా చదవండి. ఇది మీకు చాలా రక్షణ కవచంలా అనేది అయితే పనిచేస్తుంది. అలాగే ఈ రోజున మీరు గోసేవ కుదిరితే ఆవుకు బెల్లం మరియు నానబెట్టిన శనగలు వంటివి అయితే తినిపించడం ద్వారా మీకు కుటుంబంలో ఉన్నటువంటి ఏమైనా సమస్యలైనా ప్రతి ఒక్కటి తొలగిపోతాయి. రావి చెట్టు దగ్గర దీపం సాయంత్రం వేళ కుదిరితే రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించి 11 ప్రదక్షిణలు చేసుకోవడం వల్ల మీకు ఉన్నటువంటి శని దోషాలన్నీ తొలగిస్తుంది. అలాగే ధనలాభాన్ని సూచిస్తుంది. తప్పకుండా గుర్తుంచుకొని మీ దైవ బలం ఉంటే గ్రహ బలం దానంతటా అదే తప్పకుండా వస్తుంది. మన సంకల్పం అనేది గొప్పదైతే విజయం కూడా మనకు తప్పకుండా చివరి క్షణం వరకు అయితే అంది తీరుతుంది. చివరి క్షణంలో అయినా సరే తప్పకుండా విజయం సాధిస్తారు. ఎప్పుడూ కూడా వెనకడుగు వేయొద్దు. అదేవిధంగా అయితే కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ మీలోని ధైర్యం మాత్రం ఎక్కడా తగ్గించుకోకండి. ఈరోజు జరిగేటువంటి మార్పులను మీరు ఆస్వాదించండి, జాగ్రత్తలను పాటించండి. అలాగే మీకు ఇప్పుడు చెప్పినటువంటి ప్రతి విషయం కూడా తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది. మీ మనసుకు అనిపిస్తే మాత్రం, మీ జీవితంగా తగిన విషయాలన్నీ కూడా దగ్గరై ఉండి అనిపిస్తే మాత్రం తప్పకుండా అయితే మీరు అందరూ కలిసి మనం చెప్పిన పరిహారాలన్నీ చేసుకోవడం ద్వారా మీకున్న సమస్యలన్నీ తొలగించుకున్న వారనైతే అవుతారు. ఈరోజు మీకు ప్రయాణాల విషయంలో చాలా అనుకూలంగా ఉంది. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రాంతాలు వెళ్ళేవారు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించడం ఎంతైనా అవసరం. మీకున్న సమస్యలను తొలగిపోవాలంటే మనం చెప్పిన దేవతారాధన తప్పకుండా చేయండి. మీకు ఒక అదృష్ట సంఖ్య వచ్చేసి ఆకుపచ్చ, నీలం, అలాగే అదృష్ట సంఖ్య వచ్చేసి 10 అని అయితే చెప్పుకోవచ్చు. మీకు ప్రయాణానికి కలిసి వచ్చే దిక్కు తూర్పు దిక్కు, ఉత్తర దిక్కు చెప్పుకోవచ్చు. సురక్షితంగా అయితే మీకు ప్రయాణాలు ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. మనం చెప్పిన దేవతారాధన మీరు పాటించడం వల్ల మీకున్న సమస్యలన్నీ అయితే తొలగిపోతాయని అయితే చెప్పుకోవచ్చు. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.